నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. వరంగల్ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రెసిడెంట్ని నేను. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి నేను ఎందుకు వచ్చాను, నేను ఏ బాధ్యత తీసుకున్నాను, తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది నేను కులంక్లుప్తంగా నేను ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని నేను చెప్పింది కొంచెం ఆలోచించి మీరు మీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మా కుటుంబం చాలా చిన్న కుటుంబం. మా కుటుంబంలో 4 సభ్యులం. నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న. మేము ముస్లిం కుటుంబం నుండి రావడం జరిగింది. మా నాన్న ముస్లిం, మా అమ్మ వచ్చేసి దూదే కుల. వాళ్ళది కూడా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అదొక ఒక్క నిమిషం అన్న, ఏమంటుందండి, కులాంతర వివాహం అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుండి మా నాన్నగారు మమ్మల్ని, ఒక నాస్తిక కుటుంబం మాది. చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు నాస్తికులుగానే పెంచారు తప్ప ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఈ చర్చికి కానీ, లేదంటే మసీద్కు కానీ, లేదంటే ఇంకా ఈ గుడ్లకు కానీ ఎప్పుడు కూడా ఎల్లు అని చెప్పేవాళ్ళు కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళి ఏదైనా తెలుసుకోవచ్చు. వెళ్ళొద్దు అని చెప్పను, ఎల్లుమని చెప్పను. మీరు సత్యాన్వేషణ చేసి నిజమేంటిదో తెలుసుకొని ఆ నిజమైన మార్గంలో మీరు నడవాలి. నేను చెప్పింది నమ్మొద్దు, బయటి వాళ్ళు చెప్పింది కూడా నమ్మొద్దు అని చెప్పి మాకు ఆ స్వేచ్ఛనివ్వడంతో నేను ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకొని నేను కూడా ఒక నాస్తికునిగా ఉన్నానని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. నేను నాస్తిక అంటే నేను చిన్నప్పుడు 6th 7th క్లాస్ చదివేటప్పుడు కూడా నాకు ఈ మతం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, ఇవన్నీ అసలు నాకు ఏం తెలియదు. జస్ట్ మనం అంతా మనుషులం, అందరం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు వీలైతే సహాయం చేసుకోవాలి అని చెప్పి అక్కడి వరకే నేను ఆలోచించేవాడిని. కానీ 7th క్లాస్లోకి వచ్చిన తర్వాత మా నాన్న నాకు మ్యాజిక్ నేర్పించేవాళ్ళు. మ్యాజిక్ ఎందుకు నేర్పిస్తున్నారో కానీ నాకు అర్థమయ్యేది కాదు. అసలు మ్యాజిక్ ఎందుకు చేయాలి, ఎందుకు దాన్ని ఎంటర్టైన్మెంట్గా కాకుండా మా నాన్న మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎందుకు వాడుతూ ఉన్నారు, మాకెందుకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, మాకు ఇంకా అప్పటికి కూడా ఆలోచించేంత శక్తి లేదు. కానీ మ్యాజిక్ నేర్చుకుని కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాడిని. అప్పటికి నాకు తెలియదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే అనుకునేవాడిని, చేసేవాడిని. ఇప్పటికీ కూడా మీరు యూట్యూబ్లో మెజిషియన్ ఇమ్రాన్ అని కొడితే నా వీడియోస్ కూడా వస్తాయి, మ్యాజిక్ వీడియోస్, అవి కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఆ తర్వాత 9th క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను ఈ యొక్క వివక్ష, మతానికి మతం పట్ల ఉన్న వివక్ష, కులానికి కులం పట్ల ఉన్న వివక్ష, ఇవన్నీ దగ్గర నుండి చాలా చూసిన వ్యక్తిని. ఇవంతా నేను చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు నేను గ్రహిస్తున్న వాతావరణం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఆలోచనలో పడిపోయినా. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కులాలు మతాలు అనేటివి మనిషిని ఒకరిని దగ్గర కాకుండా దూరం చేసేసి, వాళ్ళని స్నేహితులు కాకుండా వాళ్ళని దూరం చేసేసి శత్రువులాగా చూపిస్తూ ఉంది. ఎందుకు ఇది జరుగుతూ ఉంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే ఆలోచన నాకు అప్పుడు కలిగింది. మా నాన్న ఎప్పుడు కూడా మనం నాస్తిక కుటుంబం, నాస్తికులాగా ఉండాలి, మనం ఏ దేవునికి మొక్కద్దు అని నాకు ఎప్పుడు చెప్పలేదు. 9th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు మసీదులోకి వెళ్తుంటే, మా బంధువులు, మా మిత్రులు అందరూ మసీదులోకి వెళ్తుంటే కూడా నేను ఒక్కరోజు కూడా పోయేవాడిని కాదు. ఎప్పుడైనా వెళ్ళినా కూడా జస్ట్ అధ్యయనం కోసమే వెళ్ళేవాడిని. అక్కడ చూసిన తర్వాత చాలా క్రమశిక్షణగా అందరూ లైన్లో క్రమ పద్ధతిలో నిల్చొని నమాజులు చేయడం అంత చాలా బాగా, అంటే వాళ్ళలో ఉన్న ఒక ఐక్యత అది గ్రహించేవాడిని. కానీ దాని వెనకాల చూసుకున్నట్టయితే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో మతానికి పట్ల ఇవి మళ్ళీ కామనే ఉంటాయి. అక్కడ మాత్రమే ముస్లింలకు ఉన్న ఐక్యత మాత్రమే వాళ్ళు నిరూపించుకునేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఐక్యత మిగతా మతాలతో ఉన్న సంబంధం అక్కడ కనిపించేది కాదు. అదంతా నాకు చాలా ప్రశ్నలు చిన్నప్పుడే వచ్చినాయి 9th 10th క్లాస్లో. ఆ క్రమంలోనే మా ఇంటికి పక్కన, మా గ్రామంలో అన్నీ కూడా చాలా పేదరికం నుండి వచ్చిన కుటుంబాలే. వాళ్ళు డైలీ పనిచేస్తే కానీ వాళ్ళకి ఇంట్లోకి పూట గడవదు అన్నమాట. అలాంటి కుటుంబాలే అన్ని చుట్టుపక్కల ఉండేవి. మా పక్కింట్లోనే ఆ ఆంటీ, అత్తమ్మ అని పిలుస్తా నేను, వాళ్ళు హిందువులే, నేను అత్తమ్మ అని పిలుస్తా. ఆ అత్తమ్మకి వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళకి 2 ఆడకూతుర్లే. వాళ్ళని ఆ ఒక్క అత్తమ్మనే ఎంజిఎంలో పనిచేస్తూ వాళ్ళని పోషించాలి. వాళ్ళకి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. అలాంటి సమయంలో ఏమైందంటే ఒకరోజు శనివారం రోజు అనుకుంటా, బహుశా శనివారం రోజు దేవుడి కోసం దీపం పెట్టేసి ఎంజిఎం పనికి వెళ్ళిపోయింది. సుమారు 11:30-12 గంటల ప్రాంతంలో అదొక గుడిసె. ఆ గుడిసెలో తను పెట్టిన దీపం ఏదైతే ఉందో ఆ దీపం వల్ల గుడిసె మొత్తం తగలబడిపోతాం. అంటే ఏదో ఎలుకనో ఏదో ఒకటి ఆ దీపాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడంతో కింద పడిపోయి ఏదో జరిగింది మొత్తానికి. కానీ పెట్టింది మాత్రం దీపమే అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే తను వచ్చిన తర్వాత తనే చెప్పింది. అప్పుడు ఆ రోజు దేవుణ్ణి తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. నేను ఆలోచించిన, నిజమే కదా, దీపం దేవుని కోసమే పెట్టింది, నన్ను క్షేమంగా చూడు అని చెప్పే కదా పెట్టింది. మరి తననే అంత కష్టాల్లో ఉన్న ఒక
ఒక స్త్రీ ఒక్కతే ఉండి తన కుటుంబాన్ని ఆర్థికంగా భరిస్తూ ఇద్దరు ఆడకూతుర్ల పెళ్లి చేయాలని ఒక ఆలోచనతో ఉన్న ఒక భక్తురాలు. అలాంటి దేవునికి పెట్టిన దీపమే తనకి లాస్ట్ ఇంకా చాలా కష్టాల్లోకి తీసుకెళ్ళింది కదా అని చెప్పేసి అప్పుడు ఇంకా నాకు ఆలోచన అనేది కలిగింది. అంటే నేను పుట్టి నా తల్లిదండ్రులు ఏదైతే నాకు బోధించిల్లో నన్ను సరైన క్రమంలోనే నన్ను నడిపిస్తూ ఉన్నారు. అప్పటివరకు నాకు చాలా సందిగ్ధాలు ఉండేది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, నేను ఇప్పటివరకు ఉన్నా, నేను ఏదైతే నేను నడిచే బాట ఏదైతే ఉందో అది చాలా చక్రమైన బాట అని చెప్పేసి నాకు అర్థమైంది. దాన్ని మీరు కూడా మీ చుట్టుపక్కల ఎన్నో చూస్తూ ఉంటారు ఇలాంటివి చిన్న చిన్నవి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎంతోమంది పుణ్యక్షేత్రాలు కానీ దర్గాలు కానీ ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం కోరుకునేది ఏంటి? నన్ను క్షేమంగా చూడండి, మీ యొక్క ఆశీస్సులు నాకు ఉండాలి, నేను క్షేమంగా ఉంటే నా కోరికలు తీరిస్తే నేను మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ లేకపోతే మళ్ళీ నేను మొక్కులు చెల్లిస్తానని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఏమైతా ఉంది, వాళ్ళు క్షేమంగా ఉండాలి కదా, మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలోనే ఎంతోమంది యాక్సిడెంట్ల బారిన అక్కడ చనిపోయే సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ మనం ఆలోచించాం. ఒక్కసారి ఆలోచించండి, నా విజ్ఞప్తి ఇది. ఇంకొకటి, ఒక చిన్న కథ చెప్తాను మీకు. నేను ఒక అడవిలో ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఉన్న ఒక కప్పకి పిల్లలు పుట్టి ఆ కప్పలు దాంట్లోనే బతుకుతూ ఉంటాయి. ఆ కప్పలు ఏమనుకుంటాయంటే, ఆ బావిలో ఉన్న కప్పలు ఇదే ఒక ప్రపంచం, బయట ఏ ప్రపంచం లేదనే భావిస్తాయి, ఏ కప్పైనా దాంట్లో. ఎందుకంటే వాటికి తెలియదు. అట్లా తెలియనప్పుడు అదే ప్రపంచం అనుకుంటే ఒక్కసారి ఆ బావిలో నుండి బయటకు వచ్చి చూస్తే అసలైన ప్రపంచం ఏంటో తెలుస్తుంది. ఆ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పేసి ఉన్న ఒక జీవితాన్ని బానిసలుగా కాకుండా, ఒక మతానికో ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో బానిసలుగా కాకుండా మనకి ఉన్న స్వేచ్ఛను మనకి మనమే తీసుకొని ఎవరికో మనం బానిసలుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఒకటే జీవితం, స్వర్గాలు నరకాలు ఇలాంటి ఏం లేవు, మరో జన్మంటూ ఏం లేదని చెప్పి గ్రహించి ఉన్న ఈ జీవితాన్ని అందరూ చాలా సంతోషంగా స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి, నేను 2014లో అనుకుంటా ఒక దర్గా, మన ఇస్లాంకి సంబంధించిన ఒక దర్గాని నడి రోడ్డు పైన మనం చూసుకుంటే ములుగు రోడ్ దగ్గరనే ఒకటి ఉంటుంది దర్గా. అలాంటి దర్గా మీద నేను ఒక పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత, నువ్వు ఒక ముస్లిం వై ఉండి నువ్వు ముస్లింలకు వ్యతిరేకంగా ఈ పోస్ట్ ఎలా పెడతా ఉన్నావు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా విపరీతమైన నాకు దాడికి దిగిళ్ళు. అయినా కూడా ఒక మతం అంటే అభివృద్ధికి ఆటంకం కాకూడదు కదా, అది అభివృద్ధికి ఇంకా సంకేతంగా ఉండాలి తప్ప ఆటంకం అయితే అది మతమైనా ఇంకేదైనా కూడా దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అదేదో కట్టడం, మనకి భక్తి ఉంటే ఇంకేదో ఉంటే మనం వేరే ప్రదేశంలో మైదాన ప్రదేశాల్లో కూడా పెట్టుకోవచ్చు, అక్కడ కూడా మనం మొక్కుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఆటంగా ఉండేటట్టు మనం అక్కడ పెట్టేసి దానివల్ల ప్రమాదాలను చూస్తూ ఉండి దేవుడా నన్ను రక్షించు అంటే ఏ దేవుడైనా మనల్ని ఎలా రక్షిస్తాడు? మనం చేసేవే దాన్ని ఆటంకంగా ఒక రోడ్డుగా అడ్డుగా పెట్టుకొని మళ్ళీ అది ప్రశ్నించినందుకు, ఒక సలహా ఇచ్చినందుకు దానికి కూడా నువ్వు ఎట్లా ఇస్లాంని వ్యతిరేకిస్తావు అని చెప్పేసి దాడి చేయడం, ఇలాంటి అన్నీ కూడా మనకి అభివృద్ధికి ఆటంకంగా మనం ఉండకూడదు అనేది నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఖచ్చితంగా ఇలాంటివి చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇలాంటివి అన్నిటికీ ప్రోత్సహించకుండా కనీసం వాటిని వేరే ప్రదేశాలకు తరలించేటట్టయినా చేయాలని చెప్పేసి ఇప్పటికీ నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఈ మతవాదులు, మతాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, దయచేసి ఆలోచించండి అనే ఒక దృక్పథంతో నేను చెప్తా ఉన్నాను. మనం మొక్కులు చెల్లిస్తూ ఉంటాం, దర్గాల్లోకి వెళ్ళి తర్వాత గుడిలలోకి వెళ్ళి మనం మొక్కులు చెల్లిస్తాం. మన తలకి ఉన్న వెంట్రుకల్ని మనం సమర్పించుకుంటూ ఉంటాం. ఆ వెంట్రుకలు నిజంగా దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని, వాటి వల్ల అసలు ఉపయోగం ఏముంది? జస్ట్ ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే వెంట్రుకలు మనం ఇవ్వడం ద్వారా, దేవుడికి మనం ఇవ్వడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి ఇంతకి అని ఒక్కసారి ఆలోచించండి. అదే మతవాదులు, అదే మతాన్ని నమ్ముకునే భక్తులు, ప్రతి ఒక్కరు కూడా మన సాటి మనిషికి సహాయం చేసే విధంగా కనుక మనం ఒక్క అడుగు ముందుకేసి ఉంటే, మన సాటి మనిషికి కనుక మనం గౌరవం ఇచ్చి ఉంటే మనం రక్తదానం చేయొచ్చు, ఆ తర్వాత అవయవదానాలు చేయొచ్చు, మనం చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్కి మన బాడీని ఇవ్వచ్చు. ఇవి కూడా మనం ఆలోచించవచ్చు కదా. వాళ్ళు ఏమంటారంటే, మనం ఏ విధంగానైతే తల్లి గర్భం నుండి మనం వచ్చినామో సేమ్ అదే విధంగా మన బాడీని మనం పూడ్చి పెడితే మనం తిరిగి అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్ళాల్సి ఉంటే స్వర్గానికి, నరకానికి వెళ్ళాల్సి ఉంటే నరకానికి దేవుడే పంపిస్తాడు తప్ప మన అవయవాలను దానం చేయడానికి మనం అర్హులం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మొత్తం. మన సాటి మనిషి ఒక కళ్ళు లేని కొంతమంది ఎంతో వేల మంది ఉంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కళ్ళు మనం డొనేట్ చేసే అవకాశం మనకు ఉంది. అయినప్పుడు కూడా ఈ మతం ఏం చెప్తూ ఉంటుంది అంటే, మనకి ఇచ్చిన ఏదైతే దేవుడు మనకి ఇచ్చిండో అవయవాలను మనం దానం చేయడానికి మనం అర్హులం కాదు, కాబట్టి అలాంటివి చేయొద్దు మనం అని చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఎట్లా ఉంటాం?
ఏదో మట్టిలో పెట్టి 4 రోజులైతే కనుమరుగయ్యే మన బాడీని వృధాగా అట్లా వదిలేయం కంటే మన కళ్ళని మన రెటినాని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కంటి చూపు లేని వాళ్ళకి మనం కంటి చూపుని ఇవ్వడం ద్వారా వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంది కదా. మనం చనిపోయినప్పటికీ కూడా మన కళ్ళు వేరే వాళ్ళ శరీరంలో ఇంకా బతికే ఉంటాయి కదా, అది కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకు ఆలోచించట్లేదు? మనకి మతం ఏం చెప్తా ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంకొకటి, మనలాంటి ఈ నాస్తిక భావజాలం ఉన్నవాళ్ళు, హేతువాదులు, మానవవాదులు ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాన్ని సంస్కరించుకోవడంతో పాటు దయచేసి మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి, ఘర్షణ అనేది సహజం, ఘర్షణ లేనిదే అభివృద్ధి అనేది చెందదు. ఖచ్చితంగా ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు ఘర్షణ అనేది తప్పనిసరిగా జరగాలి. ఆ ఘర్షణ జరిగినప్పుడే ఒక